ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండి, పెసరపప్పు, జీలకర్ర, తగినంత ఉప్పు, వాటర్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక గిన్నె పెట్టాలి, వాటర్ పోసుకోవాలి, నీళ్లు మరగాలి. తర్వాత మనం పెసరపప్పు వేయాలి. జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్లో తగినంత బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. తగినంత బియ్యం పిండి వేసుకొని ఇలా కలుపుకోండి. ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. తర్వాత ఇది ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. పళ్ళెంలోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఇలా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందా ముద్దగా చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పేపర్ మీద ఒక 4-5 నొక్కేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కోటి తీసి ఆయిల్లో వేయండి. ఇలా ఆయిల్లో వేయండి. ఇవి ఫ్రై అయ్యే లోపల ఇంకో 4-5-6 నొక్కి పక్కన పెట్టుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లాగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టుకోండి. మన చిట్టి చిట్టి పెసర బియ్యం పిండి రొట్టెలు రెడీ. దీనికి కాంబినేషన్గా ఉల్లికారం అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ ఉల్లికారం నెక్స్ట్ పార్ట్ వీడియోలో వస్తుంది.